దొరబాబు అక్కడ ఎత్తుగాల ఎత్తుగాల కట్టగాల కట్టి కర్రని వాళ్ళ కట్టుగాల వాళ్ళ లాగిన వాళ్ళ మానవాడు నా పండుగ నన్ను కృష్ణ కారణం చెప్ప వేదలి ఈ అత్రేతగా రైతుల చెట్టు మీద కట్టిన కోయిల మీద మానవాడు పాడు మీద పసిపిల్ల పాలు ముట్టిన వేళ నిన్ను పిలిచిన కారణం అంటావా అమ్మా ఇక్కడ దొరగా తల్లి అమ్మ నీకు తెలియదే ముందమ్మ నువ్వు ఎరగనిదే ముందమ్మ అమ్మ తెలియదే ముందమ్మ నువ్వు ఎరగనిదే ముందమ్మ మేనమామ మరి మెచ్చి తెచ్చేరమ్మా మేనమామ కూతురున్నమ్మ మెచ్చి తెచ్చేరమ్మా నిజల తమ్ముడమ్మ చూపుల్లో నా తల్లి కలవన్నలేదు మాటల్లో నా తల్లి పిలవన్నలేదు తమ్ముడు లేనే కారణము చేత ఎవరే త్రివేళ నన్నైనా పిలిచేవ పేరమ్మదేవి నన్నైనా పిలిచేవ నడగన్న తల్లి నేను ఇప్పుడు వచ్చి చెప్పమంటావా అయితే చెబుతాను తల్లి 7 సంవత్సరాలు యాగమాలు ఉన్నాయి 7 సంవత్సరాలు పాలసముద్రం ఉంది పాలసముద్రం గోడల మర్రి గోడల మర్రి ముగ్గురుల పుట్ట ఆ పుట్ట కలుగులు మధ్య కలుగులో 12 శిరస్సుల బాల నాగన్న పాము పడగా చేసుకుని పడగా గొడుగా చేసుకుని పొడిస్తున్నాడమ్మా నా చిన్ని తమ్ముడు 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు వడల మరి ముగ్గురు పట్టలో 7 సంవత్సరాలు ఆ శేష పాడుకున్నాడా ఆ పాపిష్టి కళ్ళకి కనిపించలేదమ్మా నీతో శ్రీనివాసుని నువ్వే తీసుకురావమ్మా స్వామి సభలోని మందిలో 7 లేనబడిపోతుందా అలాగే వాంఛారెడ్డి గారు కాబట్టి స్వామి వారి కుటుంబాన్ని 7 మందివాడు 65 మంది భూమి నెంచారి పెళ్లి కుమారుడు చేయడానికి అక్కలో మాయక్క
నా మగని పెళ్ళాడనక్క ఓయ్ ఆలమూరలంటే అవితి ఆ. ఆలమూరల మంగ నల్లగా ఉంటుంది ఆ. నల్లగా ఉన్న మంగ నేను పిల్లాడనక్కయ్యా తమ్ముడు ఓయ్ నల్లగా ఉంటే నువ్వు పిల్లాడు అంటావు. నేను పిల్లాడనక్కయ్యా అయితే ఓయ్ దుర్గమ్మ కూతురు కదా ఆ. నువ్వు పిల్లాడు అనుకో. ఏటక్కయ్యా ఆలమూరలంటే అవిటి కొడాలని చెప్పి దొరకక్క కూతురు నేను పెళ్లి చేసుకోమనుకున్నావా తమ్ముడు ఓయ్ అదే కాకుండా అది కాకుండా ఆకలిలో ఆదుకుంటాను, కష్టంలో తడుచుకుంటాను. అక్కలో మా ఎక్క దొరకక్క అక్కలో నా యొక్క అక్క దొరకక్క నా సోపు సరదాల ఎవరు దొరుకుతారా నా సోకు సరదాలు ఎవరు దొరుకుతారు నా ముత్తు ముచ్చట్ల ఎవరు దొరుకుతారా నా ముద్దు ముచ్చట్లు ఎవరు దొరుకుతారు నా గుళ్ళ గోపురాలు ఎవరు కడతారా నా గుళ్ళు గోపురాలు ఎవరు కడతారా చెప్పమ్మ నా తల్లి శివరాలకింత చెప్పమ్మ నా తల్లి సౌలార కింద తమ్ముడు నువ్వు దొరకకపోతే పిల్లాడున్నాయి నాకు గుళ్ళు గోపురాలు నా సోపు సరదాలు నా ముత్తు ముచ్చట్లు ఎవరు దొరుకుతారా నా కన్నా కూతురుగా భావించి నీవు బంగాళీలో పిల్లాడితే నీ ముద్దు ముచ్చట్లో సోపు సరదాలు నీ గుళ్ళు ఉపయోగించినప్పుడు నేను సాయపడతాను తమ్ముడు. అలాగే గుళ్ళు గోపురాలు పెట్టేస్తావా నీకు సాయపడతాను తమ్ముడు. భయపడతావా అక్కలో మా ఎక్క దొరకక్క అక్కలో మా యొక్క అక్క దొరకక్క నాకంటే ఇచ్చేవ ఎక్క దొరకక్క మాకంటే ఇచ్చేవే అక్క దొరకక్క మాట మీదైతే నమ్మకం లేదు మాట మీదైతే నమ్మకం లేదు ఓయ్ నాకంటే చెప్తున్నానే ఆ నాకంటే నమ్మకలేదయ్యా నాకు కొన్ని కోరికలు ఉన్నాయి ఆ కోరికలు నువ్వు తీర్చినట్టయితే నేను నీ మాట మీద నేను వాడతానక్కయ్యా తమ్ముడు ఓయ్ ఎంత ఎత్తుగాడు పిలిచి పిలిచి నా మాటలు నమ్మకలేమంటావా? నమ్మకలేదయ్యా తమ్ముడు ఎదురు వచ్చారు నాకు కొన్ని కోరికలు ఉన్నాయి కోరికలు అంటావా నేను కోరిన కోరికలను తీర్చాలయ్యా తమ్ముడు ఓయ్ కోరిన కోరిక సబబుగా మంచిదిగా ఉంటే ఆ. నీ కోరిక ఫలిస్తుందిగా తమ్ముడు. అక్కలో మా ఎక్క దొరకక్క అక్కలో మా యొక్క అక్క దొరకక్క నా యొక్క పెళ్ళికి ఎక్క దొరకక్క నా యొక్క పెళ్ళికి అక్క దొరకక్క కాపులే వస్తాయి బిందులు వస్తాయా పాములే వస్తాయి బిందెలు వస్తాయి బిందులే వస్తాయి సింగులు వస్తాయా బిందెలే వస్తాయి చెంబులు వస్తాయి పెద్దవి నా కక్క చిన్నవి నీకు పెద్దవే నాకక్క చిన్నవే నీకు ఎత్తావలే దక్క వివరంగా చెప్పు ఎత్తావో లేదక్క వివరంగా చెప్పు మాట విధంగానే మనం వాడుతానా విధంగానే పడివాడుతాను అక్కయ్యా నా పెళ్లికి బాబులు గంగారాల బిందులు సింగులు వస్తాయి పెద్ద పెద్ద వస్తువులన్నీ నాకు కావాలక్కయ్యా చిన్న చిన్న వస్తువులు తీసుకోవాలక్కయ్యా ఓయ్ నువ్వు లేని డోరు పోతుంది 6,000 మందిని పెళ్లి చేసుకోమంటున్నావే నేను 6,000 మందికి ఇస్తానక్కయ్యా అయితే ఆ. నా కూతురే కాబట్టి ఆ. నీకు తప్పకుండా ఇస్తాను. చెప్తావక్కయ్యా అయితే నాకు ఇంకొక కోరుకుందక్కయ్యా కోరుకోమంటావా అక్కలో మా ఎక్క దొరకక్క అక్కలో మా యొక్క అక్క దొరకక్క నా యొక్క పెళ్లికి ఎక్క దొరకక్క నా యొక్క పెళ్ళికి అక్క దొరకక్క చీరలే వస్తాయి రైకలు వస్తాయా చీరలే వస్తాయి రంగులు వస్తాయి చీరలే నాకక్క రైకలు నీకో చీరలే నాకక్క రంగులే నీకు చెప్తావలే దక్క వివరంగా చెప్పు ఎత్తావో లేదక్క వివరంగా చెప్పు మాట విధంగానే మనం వాడుతాను మాట వినపక్కనే మనవాడుతాను అక్కయ్యా తమ్ముడు ఓయ్ నేను పట్టుకెళ్ళి ఏం చేసుకుంటావురా? నువ్వు లేని కూతుర్ని 6,000 మందిని పెళ్లి చేసుకోమన్నావే 6,000 మందికి చెప్తానక్కయ్యా అయితే ఆ. ఎందుకంటే నా కూతురు కాబట్టి ఆహా. నాతో పాటు ఓయ్. నలుగురు కూడా నీకు తమ్ముడు. చెప్తావక్కయ్యా అయితే నాకు ఒకే ఒక కోరుకుందక్కయ్యా కూడా తమ్ముడు కోరుకోమంటావా అక్కలో మా ఎక్క దొరకక్క అక్కలో మా యొక్క అక్క దొరకక్క నల్గొండ కొండకి నోటొక్క పెట్టు గజవాడ కొండలకి నోటొక్క మెట్టు 51 మెట్టు నా పేర పెట్టు 51 మెట్టు నా పేర పెట్టు ఇష్టమైతే మనం వాడుతాను ఇష్టమైతే మగడు మనవాడుతాను ఓయ్ తమ్ముడు అక్కయ్యా నీకు అడిగిందా ఇస్తానని ఆ, ఇచ్చిందలా పుచ్చుకొని అవునక్కయ్యా ఆ, నా పండగంటే 101 పెట్టు నోటొక్క పెట్టుంది 101 పెట్టంటే 101 అక్క చెల్లెలు అవునక్కయ్యా ఏ గుడ్డు విడిచి ఏ గుడ్డు నీకు ఇమ్మంటావా నేను? నాకు నీ పెద్దవాళ్ళ కొండలను నోటొక్క పెట్టు 50 పెట్టి నాకు ఇచ్చినట్టయితే నేను 60,000 మందిని పెళ్లి చేసుకుంటాను అక్కయ్యా లేదంటే నీ దారి నీది నా దారి నాది చెప్తావా తమ్ముడు ఓయ్ కింద నుంచి తీసుకుంటావా పై నుంచి తీసుకుంటావా? అయ్యోయ్ ఏంటి కింద నుంచి తీసుకుంటావా కేంద్రం నుంచి తీసుకుంటానా పైన తీసుకుంటానా
నువ్వే తెలియదనుకుంటాను నేను నీకన్నా తెలియని అక్కలో మా ఎక్క దొరకక్క అక్కలో మా అక్క దొరకక్క కింద నుంచి వద్దు పైనుంచి వద్దు నువ్వు కింద నుంచి కానీ 50 పెట్టి నాకు ఇచ్చినట్టయితే ముందు కళ్ళ పెట్టుకుంటున్న కొండకు వచ్చి కొండ కొడతా కానీ నీ కొండకు వచ్చే సమయంలో కింద నుంచి 51 మెట్లు పైకి ఎక్కనిచ్చి పైకి ఎక్కడానికి మీకు అర్హత లేదని చెప్పి 51 మెట్ల దగ్గర ఆపేస్తాం అదే కానీ పైనుంచి ఇచ్చినట్టయితే ఎక్కడానికి లేదని చెప్పి కింద ఆపేస్తాం నాకు మెట్టు మెట్టు 51 మెట్టు కింద మెట్టు నా దగ్గర ఉండాలి పై మెట్టు నా దగ్గర ఉండాలి అక్కయ్య అలా నాకు 50 మెట్టు నాకు ఇచ్చినట్టయితే నీ మాట మనం వాడతానక్కయ్య తమ్ముడు మొదటి మెట్టు చివరి మెట్టు నా దగ్గర ఉండాలి నీదిగా భావించి 51 మెట్టు నీకు రాసిస్తాను అయితే ఇంకొక కోరుకుందక్కయ్య కోరుకుంటావా నువ్వేం కోరుకోవద్దక్కయ్య ఉన్న మాట అంటే ఎక్కువని ఊరిన కోరిక సబబుగా ఉంటే నాకు ఏమి బాధపడదు తమ్ముడు ఏం బాధపడదు కదా అక్కలో మా ఎక్క దొరకక్క అక్కలో మా అక్క దొరకక్క నా యొక్క పెళ్ళికి ఎక్క దొరకక్క నా యొక్క పెళ్ళికి అక్క దొరకక్క ఆడబడి కట్నాలు 5 లక్షలు వస్తాయి ఆడబడి కట్ట 5 లక్షలు వస్తాయి అందులో తెలుసాగు నాకు కావాలి అందులో తెలుసాగు నాకు కావాలి ఎత్తాలి లెక్క వివరంగా చెప్పు మాట మీద మంగళి ఏమని వాడుతాను తమ్ముడు ఓయ్ నీకు అడిగిందాలు ఇస్తున్నానని అవునక్కయ్య ఓడిందాలు ఇస్తున్నానని చెప్పి ఆడబడి కట్టడానికి ఆశపడకూడదు తమ్ముడు నాకు ఆలోచన కావాలక్కయ్య తమ్ముడు ఓయ్ ఆడబడి కట్టడానికి అయితే ముందరలో కూడా నిమిషం కోరుకుంటారు కోరుకుంటే నాకు ఆలోచన కావాలక్కయ్య ఎత్తానంటే చెప్పు నేను ఆడదాన్ని మనవాడతాను లేదంటే నీ దారి నీది నా దారి నాది అయితే ఏదైనా సరే అన్న కూతురు మంగకే కాబట్టి తప్పకుండా ఇస్తాను చెప్తావయ్యా నేను కోరిందల్లా కూడా నువ్వు మాట తప్పకుండా చెప్తాననుకో అయినా నాకు నీ మాట మీద నమ్మకోలేదయ్యా ఎందుకంటారా అక్కలో మా ఎక్క దొరకక్క అక్కలో మా అక్క దొరకక్క ఇయ్యాల శనివారం రేపు ఆదివారము ఇయ్యాల శనివారం రేపు ఆదివారము కోయన్న కోడులు నీకు కొత్తారా కోయన్న కోడులు నీకు కొత్తారా మేయన్న మేకలే ఆటలెత్తారా రక్త బిందువులో నిండి ఉంటావా కంటి పిల్లలతోటి సరిగా తొలేసి తమ్ముడన్న మాట మరిచిపోతావా మాట లేక అదొక్క సాక్ష్యం కావాలి ఓయ్ తమ్ముడు ఏదైనా సరే ఇస్తానన్నాడు కాబట్టి నా మాట మీద నమ్మకం లేదు అంటే కాబట్టి సాక్ష్యాలు అడుగుతావా ముందుగానే చెప్పాను నేను కోరిన కోరిక మంచిగా ఉంటే ఏం బాధపడరా అక్కలో మా ఎక్క దొరకక్క అల్లాడు మన బావ మల్లికాసులోడు మల్లికాసులవాడు మల్లన్న బావా మల్లన్న బావకి కట్టేడు కాదా కట్టిన శతమానం సాక్షికి ఇవ్వాలి మాట మీద వంగానే మనవాడు తాను ఎత్తావలే లెక్క వివరంగా చెప్పు తమ్ముడు ఎంత మాట్లాడేవరా అక్కయ్య ఎవరైనా సరే తమ్ముడు ఏదైనా బాగుంటుందంటే ఆనందం ఉండదు కాబట్టి గురించి నడలో శతమానాన్ని ముందు సాక్షిగా పెడుతున్నాను అక్కలో మా ఎక్క దొరకక్క అక్కలో మా అక్క దొరకక్క మాట మీద నమ్మకం లేదు మాటలే కాదక్క రాత్ర కావాలి మాటలే కాదక్క రాత్ర కావాలి ఓయ్ నాకు ఈ మాట నమ్మకోలేదక్కయ్య నాకు మాట మీద రాత్ర కావాలి తమ్ముడు ఓయ్ కన్న కాడ కత్తి కలపని వాళ్ళు చంద్రుడు వాళ్ళు తాగిన వేళ మాను రాపడిన వేళ ఎవరు కూడా పయించిన వేళ నన్ను పిలిచి మీకు కావలసిన అన్ని కోరుకుని ఆ శతమానం కూడా సాక్ష్యం పెట్టుకున్నాను ఇప్పుడు నా మాట మీద నాకు ఎంత మాత్రం నమ్మకోలేదక్కయ్య
ఆవిడ చెప్పాను కదా అయ్యా తెల్లారి పొద్దున్న వస్తే నేను మర్చిపోతాను తెల్లారి పొద్దున్న నువ్వు తమ్ముడని మాకు మర్చిపోతావు తమ్ముడు అంత మాట అయితే ఎవరిని చూసినా కానీ ఎవరిని చూసినా కానీ ఎవరిని పిలిచినా కానీ వృద్ధుల తమ్ముడు మరవనరా నేను నాకు నమ్మకం నాకు నాటకంగా నాకు రాతే నాకు ముఖ్యం తాటాకి వందలు తీసుకు రాసిస్తాను తాటాకి రందాలు చిరిగిపోతాయి ఎంతకైతే తీసుకు రాసిస్తాను అక్కలో మా యొక్క ఎక్క దొరకక్క అక్కలో మా యొక్క అక్క దొరకక్క తెల్లగా గీతాలు తిరిగిపోతాయి తెల్లగా గీతాలు తిరిగిపోతాయి నల్ల అక్షరాలు తిరిగిపోతాయి నల్ల అక్షరాలు తిరిగిపోతాయి రాగి పట్ట మీద రాసిచ్చుదేని రాగి పట్ట మీద రాసిచ్చివేనే మనవాడు తానా మానవుల రంగానే మనవాడు తాను ఓయ్ చిరిగిపోతాయి నల్ల అక్షరాలు తిరిగిపోతాయి ఆ. పట్ట మీద రాసిచ్చినట్టయితే ఆ. శాశ్వతంగా నిలిచిపోతుంది ఆ. అలాగే చెప్పి ఆ. వాడికి ఆ. రాగి పట్ట మీద రాసిచ్చి ఆ. ఆ.